అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు స్పెషల్ చిట్ చాట్ లో ఒక లెజెండరీ పర్సన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. వారు ప్రముఖ కవి, లలిత గేయ కళానిధి, రసమయ్య అధ్యక్షులు డాక్టర్ ఎంకే రాము గారు. వీరి గురించి ఇంకా చెప్పాలి అంటే వీరు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జవహర్ బాలభవన్ కి అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. అలాగే స్టాటిస్టిక్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా సేవలందించారు. ఇంకా అంతేకాకుండా పత్రిజీ గారితో ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉన్న వ్యక్తి. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఓకే సార్, అయితే పత్రి సార్తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి సార్. పత్రి గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే వారు ధ్యానం మీద, పరధ్యానం అని ఇంకొక మాట ఉంది. పరధ్యానం అంటే ధ్యానాన్ని కాకుండా ఇంకో విధంగా ఆలోచిస్తే అది పరధ్యానం. పరధ్యానం వైపు వెళ్లకుండా ధ్యానాన్ని పాపులరైజ్ చేసిన ఈ శతాబ్దంలో పత్రి గారు ముఖ్యులు. ఆయన చేసిన ధ్యానానికి వారు నిర్వహించిన పద్ధతి, ఆ పద్ధతిలో నన్ను కూడా ఒకసారి వారు పిలవడం జరిగింది. నేను వారిని కలిసిన తర్వాత ఆయన పద్ధతి నచ్చి ఆయనతో పాటు చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ఆ వరుసలో తెలుగు లలిత కళా తోరణంలో వారి మొట్టమొదటిసారి వారి ఉపన్యాసం ధ్యానం మీద, తర్వాత ప్రాక్టికల్గా అందరితో చేయించడం. దాదాపు 1000-2000 మంది వచ్చారు. నేను, వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి గారు, సారిపల్లి కొండలరావు గారు, మా అందరిని పిలిస్తే మేము వెళ్ళాము. ఆ సభకు నేనే అధ్యక్షుణ్ణి. సో వారిని గురించి బాగా తెలుసుకునేది ఎప్పుడంటే ఆ సభతోనే. అప్పటి నుండే మా పరిచయం మొదలైంది. మొదలైన తర్వాత వారిని రసమయ్య అని మా ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ తరఫున వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించడం అంటే డబ్బు తీసుకొని సన్మానం చేయడం కాదు. వాళ్ళను మనస్ఫూర్తిగా వాళ్ళని గౌరవించి దేశానికి తెలియజెప్పడం. ఆ వరుసలో పత్రిజీ గారిని ఒప్పించి రవీంద్ర భారతిలో చాలా ఘనమైన సన్మానం వారికి చేసే అవకాశం నాకు దొరికింది. ఆ సభలో ఆయన దాదాపు ఒక అరగంట సేపు ధ్యానం గురించి ఆయన ఇచ్చిన ఉపన్యాసం రవీంద్ర భారతి నిండుగా ఉండింది. వీరి ఉపన్యాసం వినాలని వచ్చిన వాళ్ళే, మాకు మామూలుగా సాంస్కృతిక రంగానికి సంబంధించిన వాళ్ళే మా సభకు శ్రోతలుగా వస్తూ ఉంటారు. కానీ ఆ రోజు పత్రి గారి శిష్యులు మొత్తం నిండిపోయారు. ఆ రోజు ఆయన ఇచ్చిన ఉపన్యాసం దూరదర్శన్లో, తర్వాత రేడియోలో, వాటిల్లో కూడా బాగా ప్రసారం జరిగింది. రసమేలో అంత పెద్ద ప్రోగ్రాం అంతకుముందు చేయలేదు నేను. ఆ రోజు మొత్తం పైన ఆడిటోరియం పైన కూడా కూర్చున్నారు, కింద కూర్చున్నారు, నిండిపోయినారు. అది పత్రిజీ గారికి ఉన్న, అంటే ధ్యానం పట్ల ప్రజలకున్న అభిమానం. ఆ అభిమానాన్ని రేకెత్తించడంలో ఆయన చేసిన ప్రయోగాలు చాలా ఉన్నాయి. బాగా చదువుకున్నవారు, చాలా విఘ్నులు. కాబట్టే ఎన్ని సభల్లో ఉపన్యసించినా నిన్న విన్నది ఇవాళ విన్నాం అన్నట్టు ఉండదు. చాలామంది ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడుతుంటారు. అలా కాకుండా ధ్యానం మీద అనేక ప్రయోగాలు చేసిన, ధ్యానాన్ని సముపార్జించుకున్నటువంటి ఉదాత్తమైన వ్యక్తి పత్రిజీ గారు. సో ఆ పత్రిజీ గారితో నాకు స్నేహం దొరకడం, నన్ను ఆయన ఆదరించడం, మేమిద్దరం చాలా కార్యక్రమాలు కూడా చేయడానికి నన్ను పిలిచి నన్ను అడిగేవారు, నా సలహా తీసుకునేవారు. నాకున్న సలహా ఏంటంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం. ఇందాక నువ్వు ఆధ్యాత్మిక రంగం వేరని, ఇవన్నీ ఒకటే. కళలన్నీ ఆధ్యాత్మిక రంగమే. ఆధ్యాత్మిక రంగం అంటే వేరే కాదు, సన్యాసి కాదు,
సంసారే. అంటే ఈ సంస్థ ఈ ప్రపంచంలో బ్రతకాలంటే కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని పాటించవలసిన నియమాలు ఉంటాయి. నియమాలను ఉల్లంఘన చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళను సంస్కరింపజేయడానికే పత్రిజీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు. అవును. కాబట్టి ఆ ధ్యానం వైపు ఇటువంటి వాళ్ళను మళ్ళిస్తే మళ్ళీ ధ్యానము, సత్యము, నియమము ఇవన్నీ ప్రజల్లో శాంతిని నెలకొల్పడానికి ఉపయోగపడతాయి. సార్, అయితే పత్రి సార్ని మీరు ఎప్పుడు ఎక్కడ కలిశారు? మీ జర్నీ ఎన్నేళ్లుగా ఉంది? 2002 నుండి వారి ఇంటికి వెళ్ళాను నేను. నన్ను పిలిస్తే వారితో పాటు ఆ సభల్లో పాల్గొన్నాను. తర్వాత వారిని చెప్పానుగా సన్మానించాము. అప్పటి నుండి బాగా సన్నిహితంగా మెలిగాము. ఈ ధ్యానం పట్ల నేను ఇందాక చెప్పినట్లు ఈ కళలు కూడా ధ్యానంలో ఒక భాగమే. ధ్యానం అంటే చాలా విశాలమైన ఒక సంస్కారం. ఆ సంస్కారం అందరికీ అందాలంటే ధ్యానము, సంస్కారం ఒకటే. కాబట్టి ఆయన ఫ్లూట్ వాయించిన ఎంత ధ్యానంగా ఉండేదంటే, దాంట్లో శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయించేవాడని వినేవాళ్ళం. అది ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కానీ ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే నాకు ఆయనలో కృష్ణుడు కనిపించేవాడు. పత్రి గారిలో నేను చూసింది, నా దృక్పథంలో ఆయన శ్రీకృష్ణులాగా అనిపించేవాడు నాకు ఆ ఫ్లూట్ వాయించేప్పుడు. లలిత కళా తోరణంలో చాలాసేపు మంచి రాగాలు. ఎందుకంటే నేను సాలూరు రాజేశ్వరరావు గారి శిష్యుని కాబట్టి నాకు రాగాలు తెలుసు. అది కళ్యాణి రాగమా, మోహన రాగమా, భీంఫ్లాస్ రాగమా, హిందోళ రాగమా, ఇవన్నీ రాగాలు ఒక్కొక్క భావానికి సంబంధించి రాగాలను సృష్టించారు మనకు. ఆ రాగాల్లోనే ఆ పాటలు పాడితే దానికి అందం ఉంటుంది. అట్లా పత్రిజీ గారు కూడా మంచి భీంఫ్లాస్ రాగంలో అది ఆర్ద్రతతో కూడిన రాగం అందులో ఉంటుంది. ఆ పాట వింటుంటే మనకు కూడా ఆర్ద్రత కలుగుతుంది, ఆయన వైపు వెళదాం అనిపిస్తుంది. అన్ని రాగాలు అలా ఉండవు కాబట్టి ఆయనకు రాగాలు తెలుసు. కాబట్టి ఆయన రంజింపజేయడం ఎలా అన్నది వారికి తెలుసు. ఈ ఆధ్యాత్మిక రంగాన్ని రంజింపజేసే రాగాలు తెలిసిన వ్యక్తి పత్రిజీ గారు. ఓకే సార్, అయితే మీరు పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి ఎప్పుడు వచ్చారైతే? మూమెంట్ గురించి నాకు తెలియదు కానీ పత్రిజీ గారే తెలుసు. ఆయనే పెద్ద మూమెంట్, ఆయనదే ఈ మూమెంట్. కాబట్టి ఆ మూమెంట్గా జరిగేదాన్ని జరుగుతుంటాయి. నాకేంటంటే నాకు పెద్ద ఆర్గనైజేషన్ రసమై ఉంది. దాంట్లో సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి, చిత్రలేఖనానికి ఇవన్నీ చేయాలంటే ధ్యానం ఉంటే కానీ చేయగలరు. ఒక పాట పాడాలంటే దాని మీద ధ్యానం ఉండాలి. దాన్ని సాధన చేయాలంటే ధ్యానం లేకుంటే సాధన చేయలేరు. కాబట్టి ధ్యానం ఈ కళల నిండా నిండి ఉన్నది ధ్యానం. చాలామందికి తెలియదు ఆ విషయం. పరధ్యానం ఉంటే ధ్యానం నిలవదు. వేరే దానిల మీద ధ్యానం పెట్టుకుంటే, ఇంట్రెస్ట్ పెట్టుకుంటే దీని మీద నిలవదు, ఫోకస్ అనేది రాదు. కాబట్టి ఆ ధ్యానంలో అంత ఉదాత్తమైన భావన నిమిడీకృతమై ఉంది. దాన్ని సాధన చేసిన వాళ్ళు పత్రిజీ గారి శిష్యులు చాలామంది ఉన్నారు. మన విజయ్ కూడా ఉన్నాడు. విజయ్ ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటాడు. ఆయన నాకు చాలా సన్నిహితుడు, నాకు సలహాలు అవి ఇస్తుంటాడు. కాబట్టి పత్రిజీ గారు నెలకొల్పిన ధ్యాన సామ్రాజ్యంలో మనమంతా ఆ సామ్రాజ్యంలో వ్యక్తులుగా మనం, లేదా ఇంకొంచెం దగ్గరగా వెళితే శిష్యులుగా, సన్నిహితులుగా, అంతేవాసులు అంటే శిష్యులు అని, అంటే మాస్టర్స్గా ఫస్ట్ బాగుంటుంది. పత్రిజీ గారిని ధ్యానం చేసుకోవడం చాలా, ఆయన నెలకొల్పిన కొన్ని విలువలు వాటిని పాటించడం మానవాళికి శ్రేయోదాయకంగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. దానికోసం మీరు చేస్తున్న ఈ కృషిని నేను మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఉంటే పిలిస్తే నేను తప్పకుండా వస్తాను. ఖచ్చితంగా సార్.
సరే అయితే ఇప్పుడు మీరు బాలభవన్‌కి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలభవన్‌కి ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరించారు. ఏవైతే ప్రోగ్రామ్స్ అయ్యేవో రసమయిలో, సో అక్కడి నుంచి కూడా అంటే పత్రి సార్‌వి కూడా మీరు ఇందులో పొందుపరచడం జరిగిందా? ఈ బాలభవన్ కార్యక్రమాలలో? ఈ రేడియోస్ దాంట్లో కూడా? నేను చెప్పాను కదా ధ్యానం అని. హ్మ్. ఇది నృత్యంలో, సంగీతంలో వీటిల్లో ధ్యానం లేకపోతే నడవదు. పత్రిజీ గారు నేను ఇందాక నన్ను కృష్ణుని చూసినట్టు ఉంటుంది ఆయన ఫ్లూట్ వాయిస్తే ఆయన సంగీతం. ఆ! అందులో సంగీతం నేర్చుకుంటే పత్రి గారే ఉంటారు అందులో. హ్మ్. ధ్యానం ఆయన వృత్తి అది. ఓకే. అందరికి ప్రవృత్తి అయింది. ఆ విధంగా పిల్లలకు కూడా అవే నేర్పించేవాళ్ళం. పత్రిజీ గారు చెప్పిన సూత్రాలు ఈ బాలలకు నేర్పిస్తే కూడా ప్రపంచంలో మనం ఉండము, వాళ్ళు ఉంటారు. రేపటి పౌరులుగా వాళ్ళుంటారు. రైట్. కాబట్టి వాళ్లకు నేర్పాలి ఇవన్నీ. పెద్దవాళ్ళకు నేర్పడమే కాదు, బాలలకు కూడా నేర్పాలి ఈ ధ్యానం అంటే. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనం ఎన్నో తీసుకొని రావాలి. సో అదే అడిగాను సార్ ఇందాక. మనం ఆ రేడియో ద్వారా కూడా అటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్ని పత్రిజీ గారి తరఫున అండ్ ఆయనకి సపోర్టివ్‌గా ఎంతవరకు అందించారు? నేను అనుకుంటాను, నేను రసమయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. 1970 నుండి చేస్తున్నాను. 56 ఏళ్లుగా ఎప్పుడూ తగ్గకుండా కనీసం నెలకో కార్యక్రమాన్ని చేస్తాము. దాంట్లో ఈ ధ్యానం అనేది ఉంటుంది. ఆ ధ్యానం ఎక్కడ ఉంటుందో పత్రి గారు అక్కడ ఉంటారు. సూపర్ సార్. ఆయన నెలకొల్పిన ఆ విలువలు ఆ ధ్యానంలో ఉన్నాయి, బ్రతికే ఉన్నాయి. ఇంకా ఎంతమంది దాన్ని ప్రచారం చేసినా అది నిత్యనూతనం, సత్యచేతనం. అది పత్రి గారు నెలకొల్పిన విలువలు అలాంటివి. అయితే సార్ మీరు ఇప్పుడు ఎన్నో లలిత కళ దాంట్లో కూడా ఉన్నారు అండ్ ఎన్నో పాటలు కూడా మీరు రాశారు. సో కొన్ని వేల పాటలు మీరు రాయడం జరిగింది. సో పత్రి సార్ పైన మీరు ఎప్పుడైనా పాట రాశారా? ఒకవేళ రాయాలి అనుకుంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? విజయ్కి రాసిస్తాను మంచి పాట. దానికి మంచి సంగీతం కూడా సమకూర్చి మీరు ఎప్పుడైనా 2 సభలు ఉన్నప్పుడు ఆ పాటను మీరు పాడడానికి వీలుగా సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయితో దానికి సంగీతం నేను చేయిస్తాను. ఎందుకంటే ఆ మెలోడీ ఆ వంశంలోంచే రావాలి. సాలూరు వంశంలోనే ఆ మెలోడీ ఉంది. వాళ్ళ అబ్బాయి వాసు గారు ఉన్నారు, ఆయన కొన్ని 100 పాటలు చేశారు, సినిమాలకు చేశారు, ఇలాంటి వాటికి కూడా చాలా చేశారు. నాకు దాదాపు ఆయన 1000 పాటలు చేసి ఉంటాడు. వాళ్ళ నాన్న 1000 పాటలు చేశారు. కాబట్టి మెలోడీ వల్లనే సంగీతం బతుకుతుంది. పత్రిజీ గారి మీద రాసే పాట కూడా మెలోడీతో చేయిస్తాము. అది 10 కాలాలు ఉంటుంది. నేను రాసి మీకు ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, పత్రి సార్ చాలా బాగా వంటలు చేస్తారు. సో ఎప్పుడైనా మీరు ఆయన చేతి వంట రుచి చూసారా? ఇంట్లో ఏదో ఇచ్చేవారు కానీ చేతి వంట అని నాకు తెలియదు. ఓకే. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కడుపు నిండా తినాలి. అది పెద్ద భావన. అది 10 మందిని సంతృప్తి పరిచే గుణం ఊరికే మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపాలి. ఆకలితో ఉన్నవాడిని ఈ పాపం ఆకలివాడు ఇంత అన్నం పెట్టాలి. మరి పత్రి గారు ఆ పనులు చేసేవారని నేను విన్నాను. అందువల్ల అది చాలా గొప్ప కార్యం. అది ఆకలికి అన్నం పెట్టేవాడు పరమాత్ముడు. ఇప్పుడు మనం నోటి దగ్గరికి వచ్చిన అన్నం జారిపోతుంది. అది మనకు అందాలంటే మనకు అదృష్టం ఉండాలి. అవును. మనకి ఎన్ని సమకూర్చినా దాని పట్ల మనకు ఒక భక్తి భావము, ధ్యాన భావము లేకపోతే మనకు అందదు. అది అంత విలువలు మనం దానికి ఇవ్వాలి, ఆ భావనకు. అలాంటి భావన ఉంటేనే ఈ మనిషికి అన్నీ అందుతాయి. అనుమానాలు ఉంటే రావు. కరెక్ట్ సార్. ఈయనను పూజిస్తే నాకేమొస్తుంది, ఈ పని చేస్తే నాకేమంతుంది అని ఈ వాణిజ్య తత్వము పెరిగింది పబ్లిక్లో. అది ఉండదు. ఏదైనా పరోపకారం ఇదం శరీరం అని చెప్పారు. పరులకు ఉపకారం చేయాలి. నేను మనిషి అయి పుట్టినది ఎందుకు? మంచి పనులు చేసేందుకు. మరి మాటలు నేర్చినది ఎందుకు? ఇలాంటి వంచకులను మార్చేందుకు.
మంచి మాటలను వక్రం చేసి వేరే వంచన చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళని మార్చేందుకే దేవుడు మనకు మాటలు ఇచ్చాడు. వెలుగు నొసగు చిరుదివ్య గుండెలో కలవు వేల త్యాగాలు, కరగిపోవు కర్పూర కళికలో లేవా మేలి భావాలు. ఒక దీపంలా కర్పూరంలా పరుల కోసమై బ్రతుకు, నీ పేరు లోకాన నిలుపు. చాలా బాగా చెప్పారు. ఏమి కోరి మల్లియలు పంచను కమ్మదనం. మీరు అందంగా కొప్పులో పొదుక్కుంటారే మల్లెపూలు, పరిమళాలు ఇస్తాయి. ఏమి కోరి నువ్వు ఏమన్నా ఇస్తావా? మనము వాటికి పూలకు ఏమన్నా ఇస్తావా? అవే మనకు పరిమళాలు పంచిపెడతాయి. ఏమి కోరి మల్లియలు పంచను కమ్మదనం, ఏ కోరికచే వెన్నెలలు పరచను చల్లదనం. చల్లని వెన్నెల అంటాం కదా, చందమామ ఆకాశంలో ఉండి వెన్నెల కురిపిస్తుంది. ఏమిస్తాం ఆయనకు? ఒక వెన్నెలలా వీటిలా పరుల కోసమై బ్రతుకు, నీ పేరు లోకాన నిలుపు. అలాగే వగరు చిగురు మేసిన చిలుక పలుకు తీయన. చిలుక ఎంత తీయగా మాట్లాడుతుంది, పలుకుతుంది. అది తినేది వగరు చిగురు. చిగురు వగరుగా ఉంటుంది. వగరు చిగురు మేసిన చిలుక పలుకు తీయన, కసవు మేత మేసిన పశువు పాలు కమ్మన. ఎక్కడో పడేసిన కసువు చెత్త అదంతా తింటుంది ఆవు కానీ గేదె కానీ పశువు, కానీ పాలు ఎంత తీయగా ఉంటాయి. కసవు మేత మేసిన పశువు పాలు తీయన, బురదలోన పారిన ఏటి నీరు తీయన. ఏ నీరు ఫ్రెష్గా రావు మనకు, బురదలో పారేస్తాయి, కానీ అవి తీయగా ఉంటాయి అని నేను గేయం రాశాను. చాలా పాపులర్ గేయం. చాలా చక్కగా ఉంది సార్. ఎందుకంటే ఇది ప్రకృతి నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి అన్నది మీరు ఇప్పుడు ఈ పాట రూపంలో చెప్పినందుకు చాలా బాగుంది. అండ్ పత్రి సార్ కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, అంటే మౌనంతో పాటు ప్రకృతిలో నువ్వు జీవించు, దానికి అనుసంధానంగా జీవించు, ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది, మౌనం కూడా మనకు ఎన్నో ప్రశ్నలకి జవాబిస్తుంది అంటూ ఉంటారు. అండ్ మీరు చెప్పిన ఈ ప్రకృతితో మీరు ఏదైతే పోల్చి చూపించారో అది అచ్చంగా, అంటే ఈ నేచర్తో మనం మమేకమైతే ఎన్ని నేర్చుకోవచ్చు అన్నదానికి నిదర్శనం సార్. ఇది చాలా చక్కటి విషయం. అందువల్ల అది నా ఉద్దేశమే కాబట్టి పత్రిజీ గారితో స్నేహం చేయగలిగాను. రైట్. అంటే ఆ వేవ్ లెన్స్ కలవాలి. ఇప్పుడు మనువాడాలంటే మనసులు కలవాలి అన్నట్టు మా స్నేహం కుదరాలంటే భావాలు కూడా కలవాలి. తర్వాత ఈ మనిషి ఎలాంటి వాడంటే, మనిషి ఎదిగితే మహాత్ముడు అవుతాడు, ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. అందరిలో దైవం ఉన్నాడు, లేకుంటే మనం నడవలేము, తిరగలేము, మాట్లాడలేము. అది గమనించారే మనుషులు. మనిషి అనే అంటారు, ప్రతి మనిషిలో దైవం ఉన్నాడు. అది గమనించినప్పుడే మనకు మన పుట్టుకకు అర్థము పరమార్థము ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఎదుటి మనిషి మూర్ఖుడను, వెధవను, తిక్కవాడను, పిచ్చివాడను ఎవరిని మనం చులకనగా చూడరాదు. భగవంతుడు సృష్టించిన వాడు మనిషి. మనిషి దేవుడు పుట్టించిన దేవుడికన్నా గొప్పవాడు. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ మనిషి ఏం చేస్తాడో మనకు తెలుసు కదా. మంచి పనులు చేసిన వాడిని దేవుడు అంటాం. అట్లా మనము ఈ దైవము, ధ్యానము అన్నప్పుడు ఇవన్నీ కూడా మంచిని పెంచేవి, మమతను పంచేవి. ఇవి మనిషిలో ఉంటే ఈ ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇవి లేనప్పుడే ఇదిగో ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇప్పుడు అరాచకాలు అవన్నీ వస్తాయి. భేదభావాలని, అంటే ఒక మనిషిని మనిషిలాగా యాక్సెప్ట్ చేసినప్పుడే మనకు వారి లోపల ఉన్న మంచి అనేది తెలుస్తుంది. ఎంతసేపు మనం ఒకరి పరులని వేలెత్తి చూపుతున్న కొద్దీ మనం ఎవరికి ఏమీ కాము, మనం ఎక్కడి నుంచి ఏమీ నేర్చుకోలేము. సో మీరు ఇప్పుడు ఎన్నో ఇక్కడ తానా అట్లాంటి అసోసియేషన్స్లో ఎంతో వర్క్ చేశారు కదా సార్. వర్క్ చేయలేదు, నేను వ్యవహరించారు. నేను అక్కడ ఉపన్యాసాలు ఇచ్చాను. ఓకే. వాళ్ళకు పాఠాలు చెప్పాను. నేను తానా అట్లాంటి కార్యక్రమం మొత్తం వెళ్ళినప్పుడు అక్కడ మేము చెప్పేదేమి మా అనుభవాలు చెప్పాము. మా అనుభవాలు వాళ్ళు
సంస్కరింపబడాలని చెప్తాం. అక్కడ పోయి నేర్చుకోవడానికి వెళ్ళా మేము ఈ వయసులో. కాబట్టి అవన్నీ మేము ఇప్పుడు చేసేది ఏంటంటే ఏదైనా ప్రజలకు మేలు చేయడం, వాళ్ళని సంస్కరించడం, చెడుదారిలో పోతుంటే వాళ్ళకు దారి చూపడం, ఇలాంటి పనులు చేస్తున్నాం ఇప్పుడు. నాకు 82 ఏళ్ళు మూడు, ఇప్పుడు రేపు 83 వస్తుంది. ఇన్నాళ్ళుగా చేస్తున్న సేవలు ఇవి. సో ఈ రసమయి అనే ఇది ఏదైతే స్థాపించారో దీనికి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? నేను గాయకుణ్ణి, పాడేవాడిని. ఎట్లా నేర్చుకున్నాను? మా కుటుంబంలో ఎవరికి విద్య లేదు, చదువు లేదు, ఎవరికి చదువు లేదు. నేను చదువు నేర్చుకున్నా. మా తల్లిదండ్రులు నన్ను వేశారు. మా ఇంటి ఎదురుగానే ఒక సాధువు భక్తి గీతాలు ఆలపించేవాడు. దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా పాటల ద్వారా, అది వినడానికి 10 మంది వచ్చేవారు. ఎదురుగా ఊరు కదా, నన్ను పిలిచారు ఒక రోజు. కూర్చొని నేను వింటుంటే నన్ను తాళం వేయమన్నాడు. తాళం వేయడం ఏమి సామాన్యం కాదు. అందులో త్రిశ్రము, చతురస్రము, ఖండము, మిశ్రము అని ఉంటాయి. మాట ఇటు పోతుంటే మీ తాళం ఇటు పోతుంటే గెట్అవుట్ అంటారు. కాబట్టి తాళ జ్ఞానం కూడా ఉండాలి మనిషికి. సో అక్కడ నేర్చుకున్నది తాళం అంటే ఏమిటి అని. తాళం అనేది చాలా గొప్ప. ప్రతి పాటలో తాళం లేనిది రాణించదు ఏ పాట అయినా. రాగం లేనిది, తాళం లేనిది పాట లేదు. పాట పుట్టుకకు ఈ రెండు ముఖ్యం. సో ఆయన దగ్గర నేను తాళం వేయడం నేర్చుకున్నాను. ఈయన వెళ్ళిపోయాడు, వేరే చోట ఆశ్రమం పెట్టి ఇది ఖాళీ చేస్తే అక్కడ ఒక నాటక రంగం వాళ్ళు వచ్చి రిహార్సల్స్ మొదలుపెట్టారు. ఓకే. పాండవోద్యోగ విజయాలు అని, కృష్ణరాయబారము అని నాటకాలు వేస్తుంటారు, పౌరాణిక నాటకాలు. వాళ్ళు పద్యాలు పాడేవాళ్ళు. గురువుగారు హార్మోనియం పెట్టి శిష్యులకు పద్యాలు నేర్పి, వాళ్ళకేం చదువు రాదు. పనులు చేసుకునేవాళ్ళు ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే మనిషికి ఇంత డబ్బు ఇచ్చి పద్యాలు నేర్చుకుంటారు. వాళ్ళకి ఏం రాదు, చదువు కూడా రాదు, నేర్చుకొని నాటకం వేస్తారు. ఓన్లీ జ్ఞానం ఒక్కటే తీసుకుంటారు, అట్లా చదువు లేకున్నా కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జ్ఞానం కాదు అక్కడ, జ్ఞానంలో ప్రవేశించడం. అది సంగీతం అనేది ఒక జ్ఞానము, నేర్చుకోవాలి అని వచ్చి నేర్చుకుంటారు. అంత పెద్ద భావం లేదు ముందు చేరినప్పుడు. మామూలుగా చేరాక వాళ్ళు. సో నేను ఆ పద్యాలు విని 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 వాళ్ళు పద్యాలన్నీ నాకు వచ్చేవి, 100 పద్యాలు. అంటే సంగీతం వచ్చింది నాకు. ఓకే. ముందు తాళం మాత్రమే వచ్చింది, ఇప్పుడు పాడడం కూడా వచ్చింది. సో ఇట్లా పాడుతూ రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నవి. వీటిలోనే ఆధ్యాత్మిక రంగం వస్తుంది. అది ఒకటి ఊడిపడదు ఎక్కడి నుంచి. ఆధ్యాత్మిక రంగం వీటన్నిటిలో ప్రవేశం ఉండాలి. పత్రిగారు సంగీతం లేనిది ఆ విధంగా మాట్లాడలేరు. సంగీతం కాదు మాకు ఆధ్యాత్మికంగా ఎక్కడుంది ఆధ్యాత్మికం? ఇవన్నీ కలిస్తేనే ఆధ్యాత్మికం. ఆ ధ్యానం ఉండాల, మనసులో దాని పట్ల అవగాహన ఉండాల, తాదాత్మ్యత చెందాల. చెందితేనే ఆధ్యాత్మిక రంగం అనేది నిలుస్తుంది మనిషిలో. ఆ భావన ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి అప్పుడు. ఇవి చెప్పడానికే కాదు, అనుభవించి చెప్పాల. కథలుగా చెప్తే కుదరదు, అనుభవించే చెప్పాలి. అనుభవాల ద్వారానే ఇవన్నీ మనము చెప్పడం జరుగుతుంది. సరే, అయితే పత్రిజీ గారిది ఏదైతే బయోగ్రఫీ ఉందో అది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీ నుంచి? మీ అనుభవంతో రాయాలి అనుకుంటే, అంటే కొత్తగా వచ్చిన ఇప్పుడు మీరు ఏదైతే ఈ కళారంగంలో ఉన్నారో ఈ కళారంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎటువంటి రంగానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, ధ్యానం ఒక మనిషిని ఎటువంటి వృత్తి అయినా సరే ఈ ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అని రాయాలి అనుకుంటే మీ వైపు నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కవి కానీ, గాయకుడు కానీ, నృత్యకారులు కానీ, ఎవరైనా కానీ ధ్యానం లేనిదే ఏమి చేయలేరు. మీరేమనుకుంటున్నారు? ధ్యానం అంటే వేరేది, ఆధ్యాత్మిక సన్యాసులు చేసేదే ధ్యానం కాదు. జీవితంలో ధ్యానం అనేది ప్రతి మనిషిలో, కవిలో ఉంది, గాయకుడిలో ఉంది, నర్తకీమణిలో ఉంది. ధ్యానం లేకపోతే వాళ్ళ
ఆ వృత్తిలోకి రాలేరు. అది భగవంతుడు మీకు ప్రసాదించిన వరం అది. అదే ధ్యానం. ఉమ్, ఈ ధ్యానం వేరు, మనిషి వేరు, కళలు వేరు కాదు. ఇవన్నీ ఒకటే, ధ్యాస. ఉమ్, ఉమ్, ఇంటర్లింక్డ్. ఉమ్, ఒకటి లేనిదే, ధ్యానం లేనిదే పాట పాడలేడు వాడు. ఆ రాగం ఏందో తెలుసుకోవాలి. ఆ రాగంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి, ఆరోహణ ఎక్కడ, అవరోహణ ఎక్కడ, ఆ గతులు తెలియందే వాడు పాట పాడలేడు. అదే ధ్యానం. ఉమ్. అందుకే పరధ్యానంతో ఉన్నావు, నీకేం తెలియదు అంటాడు. పరధ్యానం అంటే ధ్యానం లేకపోవడం, ఓకే. అంటే ఏకాగ్రత, చిత్తవృత్తి ఒక దాని మీద పెట్టడమే ధ్యానం. అది పత్రి గారు చెప్పింది అదే మాట. ఓకే సార్, అయితే పైడి లక్ష్మయ్య అనే పురస్కారం మీరు సార్కి అందించడం జరిగింది, పత్రి సార్కి. సో ఆ టైంలో సార్తో మీకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా జ్ఞాపకాలు కానీ పంచుకోండి సార్. పత్రిజీ గారితో పరిచయం అయ్యాక నేను పైడి లక్ష్మయ్య గారని, డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి గారని ఐఏఎస్ ఆఫీసర్, ఇది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆయన పనిచేశాడు, ఐఏఎస్. వాళ్ళ ఫాదర్ పైడి లక్ష్మయ్య గారు ఈ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. భక్తి పట్ల, ఈ ఆధ్యాత్మిక రంగం పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. చాలా గ్రంథాలు రాశారు ఆయన. నెహ్రూ గారికి చాలా సన్నిహితుడు. సో ఆయన పేరు మీద నేను అవార్డు పెట్టాను. ఓకే. ఎవరికి? భక్తి మీద, ధ్యానం మీద, సంగీతం మీద, సాహిత్యం మీద కృషి చేస్తున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం వాళ్లకు 5,000 క్యాష్ ఇచ్చి అవార్డు ఏర్పాటు చేశాం. ఓకే. ఆ అవార్డు పత్రిజీ గారికి ఇచ్చినప్పుడే నాకు వారితో పరిచయం అయింది. సో పత్రిజీ గారు చేస్తున్న పనుల్లో నేను వారితో కలిశాను, కలిసి వారితో పనిచేయడం జరిగింది. అప్పుడు వారిని నేను చదవడం, నన్ను ఆయన చదవడం జరిగింది. తర్వాత ఏమో శ్వాస మీద ధ్యాస. ధ్యాస. ఈ శ్వాస లేకపోతే మనిషి లేడు. శ్వాస ఆగిపోతే ఏమవుతాం? ఏమి చేయవలసిన పని లేదు. శ్వాసను ఆపేస్తే అవుట్. దేవుడు అంటే శ్వాసనే దేవుడు, అంతే కదా. అంతే. మనము ఆ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడని దేవుడిని మనం ప్రార్థిస్తే, ఈ ఊపిరి ఆగిపోతే ఈ దేహం చలనం లేనిది, శవంతో సమానం. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలని చాలా ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన పత్రి గారు. శ్వాస ఎంత గొప్పదో, ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మీకు ఈ ఆధ్యాత్మిక రంగము అలవడుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినవి, వేరు కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందే మనం. రైట్. అటువంటివన్నీ పత్రిజీ గారు చేశారు. ఆయన లేని నేడు ఆయన గురించి మనం అనుకుంటున్నామంటే ఆయన బ్రతికున్నట్టే లెక్క. భావనలో బ్రతికున్నాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా భావనలో బ్రతికున్నాడు. మధ్యలో ఉన్నాడు. ప్రపంచంలో ఎవరైనా 10 కాలాలు 10 మందికి ఉపయోగపడే భావనతో వాళ్ళు బ్రతికితే చనిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటారు, లేదంటే అనామకంగా వెళ్ళిపోతారు. అంటే ఆయన మనకి ఎన్నో విలువల్ని కూడా పంచి వెళ్ళారు. జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాని ద్వారా వచ్చే జ్ఞానాన్ని కూడా మనకి ఎంతో ఇచ్చి వెళ్ళారు ఆయన. సో అవును, అది పొందిన వాళ్ళు అదృష్టవంతులు. సో మనమంతా ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తే మనం కూడా అదృష్టవంతులమే. కాబట్టి ఊరికే చేస్తున్నాం అనుకోకండి, మనం కూడా అదృష్టవంతులమే. ఆ భావన మనకు అందడం, ఆయనతో భావాలు పంచుకోవడం, ఆ భావాల పట్ల మనం ఆకర్షితులం అవ్వడమే ఒక వరం. అలా భావించాలి మనం. ఎస్. అండ్ ఈ ఛానల్ కూడా ఆయనకు ప్రతిరూపంగా పెట్టారు సార్.
అంటే ప్రతి క్షణం సత్యాన్ని దర్శించాలి అన్న ఉద్దేశంతో పిఎంసి అనే ఛానల్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఆయన చెప్పే ప్రతి విషయం కావచ్చు, ఆయన అందించే ఎవ్రీ జ్ఞానం కావచ్చు, ఆయన ఇచ్చే ధ్యానం కావచ్చు, ప్రతిదీ కూడా పిఎంసి ఛానల్ ద్వారానే ప్రపంచానికి పరిచయం అవుతోంది. మంచి సంకల్పంతో ఏర్పాటు చేశారు. 10 కాలాలు 10 మందికి ఉపయోగపడేలాగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను ఈ భక్తి భావంతో, ఆధ్యాత్మిక భావనతో పత్రిజీ గారి భావాలకు అనుగుణంగా ఇది వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అండ్ పత్రిజీ గారితో మీకున్న అనుబంధాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంలో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.